ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం 18వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి పంచమి ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:23 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:07 వరకు. తదుపరి తిథి బహుళపక్షం షష్ఠి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:07 నుండి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:22 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 5:55 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:21 వరకు. తదుపరి నక్షత్రం మూల ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:21 నుండి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:21 వరకు. కరణం తైతుల ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:19 నుండి అదే రోజు సాయంత్రం 5:07 వరకు. గరజి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:07 నుండి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:49 వరకు. పణజి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:49 నుండి అదే రోజు సాయంత్రం 6:22 వరకు. రాహుకాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. గుళికా సమయం ఉదయం 7:35 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:40 నుండి 1:30 వరకు. వర్జ్యము సాయంత్రం 5:01 నుండి 6:45 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:30 నుండి 5:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:15 చంద్రాస్తమయం ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:20. సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే ముందు 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:21 వరకు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపార విస్తరణకు అనువైన సమయంగా ఈ రోజును చెప్పవచ్చు. అయితే వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొంత మానసిక ఆందోళనతో ఉంటారు. ఆకస్మిక ధనయోగం ఉంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని రాశివారు ఈ రోజు అందుకుంటారు. సంతానం క్రమశిక్షణతో ఉండడం వలన ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అనుమతితో ప్రేమ జంటలు వివాహ సంబంధిత ప్రణాళికలు రూపొందించేటందుకై సిద్ధమవుతారు. వృషభ రాశికి సంబంధించిన ఉద్యోగులు మరియు సహోద్యోగులు కూడా సహకార వైఖరిని కలిగి ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి చర్చలకు ఆసక్తి చూపకూడదు. బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా పరిచయం లేని ఎవరితోనూ లావాదేవీలు లాంటివి జరపవద్దు. ఎందుకంటే ఈరోజు మోసానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. అట్లాగే చేసే పని గురించి ఎక్కువగా ఆలోచించటం వలన సమయం వృధా అవుతుందని గుర్తుంచుకోండి. ఏదైనా పనిని వాయిదా వేసేటందుకు ప్రయత్నించకూడదు. ఆర్థిక సంబంధిత విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అనుకూలంగా ఉన్న గ్రహస్థితులను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. మీ ఆదర్శవాదం మరియు మీ వివేకంతో సమాజంలోనూ మరియు ఇంట్లోనూ గౌరవాన్ని పొందుతారు. వేరే ఊర్లో జరిగే ఏదైనా ఒక శుభ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రయోజనకరమైన బదిలీ లేదా ఉన్న ఉద్యోగంలోనే మంచి పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. మర్చెంట్ నేవీల్లో ఉద్యోగాలు చేసేవారు ఈరోజు కొంత సమయాన్ని తమకు నచ్చినట్టుగా గడిపే అవకాశాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అదృష్టం పూర్తిగా మద్దతునిస్తుందని చెప్పవచ్చు. ఆస్తి ఒప్పందాలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మరింత ఉత్సాహభరితమైన విధానాన్ని
ఎంచుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ఏదైనా బలమైన సంకేతం అందుతుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఏదైనా ప్రత్యేకంగా చేసేటందుకు మంచి రోజని చెప్పవచ్చు. ఈ రాశివారు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తుంటే గనక వాటికి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కొన్ని అనవసరమైన వాదనలు రక్త సంబంధీకులలో దూరాన్ని సృష్టించగలవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే అవతలి వారు ఏదో ఒక విషయం పట్ల మీ గురించి చెడుగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ఆలోచనల ద్వారా మంచి లాభాలను సంపాదిస్తారు. భాగస్వామ్యంలో ఉన్నవారికి కూడా ఈరోజు మంచి ప్రయోజనాలు ఉంటాయి. పెండింగ్ ఒప్పందాలు ఏవైనా ఉంటే ఖరారు చేయబడతాయి. వైవాహిక సంబంధం ఆనందంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలను పెంచుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించుకునేటందుకై ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు మతపరమైన ఆలోచనల ప్రభావంలో ఉంటారు. ఈరోజు ఆరోగ్యం చాలా వరకు సహకరిస్తుంది. తల్లిదండ్రుల తరపు నుండి కూడా మంచి శుభవార్తను అందుకుంటారు. సహచరుల సహకారంతో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగడంతో ఈ రాశివారు ఈరోజు మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మానసిక మరియు శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు పెట్టుబడికి లేదా చట్టపరమైన విషయాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది వృషభ రాశి వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఈరోజు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతిగా తినడం మానుకోవాలి. తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ మరియు సమయ పాలన తప్పకుండా ఉండాలి. రోజువారీ దినచర్యలో వ్యాయామం, ధ్యానం లాంటివి తప్పక జత చేసుకోవాలి. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి చాలా అవసరం. పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సంతోషకరమైన వార్తలను వింటారు. స్నేహాలు సైతం బలపడతాయి. శుక్రవారం నాడు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత బయలుదేరటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి మరియు ఇంద్రాణి. శుక్రవారం నాడు శుక్రుని అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించాలి. గ్రహబలం కొరకు ఈరోజు గులాబీ మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకొని తలంట స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.